త్వరలో ఇంటర్నెట్ ఆగిపోబోతుంది. ప్రపంచం చీకటిలోనికి వెళ్ళిపోతుంది. యుద్ధాల వల్ల సముద్రం అడుగున ఉన్న కేబుల్స్ కట్ అయిపోతున్నాయని రకరకాల థంబ్నెయిల్స్ చూస్తున్నాము కదా. అసలేం జరుగుతున్నది అనే విషయాన్ని వివరంగా చూద్దాం. ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది కనుక చివరి వరకు వీడియోను మిస్ కాకుండా చూడండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి. నేను మీ డానియల్, మీరు చూస్తున్నారు బైబిల్ అన్నోన్ ఫ్యాక్ట్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్. చాలా మంది అనుకుంటారు ఇంటర్నెట్ అంటే శాటిలైట్స్ ద్వారా ఆకాశం నుండి వస్తుంది అని. కానీ అది నిజం కాదు. మనం వాడుతున్న ఇంటర్నెట్ డేటాలో దాదాపు 95 నుండి 97% సముద్రం అడుగున వేసిన సబ్మెరైన్ కేబుల్స్ ద్వారా ఈ ఇంటర్నెట్ అనేది వస్తుంది. దీన్ని మీరు ఎలా ఊహించుకోవాలి అంటే, మన ఊర్లో నీళ్ల పైపులో భూమి అడుగున ఎలా ఉంటాయో అలాగే ప్రపంచ దేశాలన్నింటినీ కలుపుతూ సముద్రం అడుగున వేల కిలోమీటర్ల పొడవైన ఫైబర్ ఆప్టికల్ కేబుల్స్ ఉన్నాయి. వీటిని ఇంటర్నెట్ బ్యాక్ బోన్స్ అని అంటారు. మీరు సబ్మెరైన్ కేబుల్ మ్యాప్ అనే వెబ్సైట్ చూస్తే ఆశ్చర్యపోతారు. ప్రపంచమంతా ఒక సాలిగూడిలా ఈ కేబుల్స్తో అల్లుకుని ఉంది. మన ఇండియాలో ముంబై, చెన్నై, కొచ్చి వంటి నగరాలు ఈ కేబుల్స్కి ప్రధాన కేంద్రాలు. మనం అమెరికాలో ఉన్న ఒక వెబ్సైట్ చూస్తున్నాము అంటే ఆ డేటా సెకన కాలంలో ఈ సముద్రపు కేబుల్స్ ద్వారా ప్రయాణించి మన దగ్గరకు వస్తుంది. కాబట్టి శాటిలైట్ ఇంటర్నెట్ లాంటివి ఇంకా చాలా తక్కువ భాగం మాత్రమే ఉంది. ఇప్పుడు మన భారతదేశం శాటిలైట్ వెబ్ వైపు ఇన్వెస్ట్ చేయాలని చూస్తుంది. అంతే కదా. ఎంతసేపు మనం ప్రతిదానికి మిడిల్ ఈస్ట్ దేశాలపైన ఆధారపడతాం. వారి గొడవల వలన మనం నష్టపోతున్నాము కదా. అందుకని మన భారతదేశం కూడా ఇప్పుడు శాటిలైట్స్ ద్వారా ఇంటర్నెట్ను పొందాలని చూస్తుంది. గ్లోబల్ మ్యాప్ను తీసి చూస్తే యూరప్ని, ఆసియాని అంటే మన ఇండియా లాంటి దేశాలని కలిపే అతి ముఖ్యమైనటువంటి దారి అది ఎర్ర సముద్రం మరియు సూయజ్ కాలువ. మీరు గమనిస్తే ఇండియా నుండి యూరోప్కి లేదా అమెరికాకి వెళ్లే డేటాలో చాలా వరకు ఈ రెడ్ సీ గుండానే వెళుతుంది. ఇది ఒక ఇరుకైనటువంటి దారి. కానీ ఇక్కడే ఇప్పుడు గొడవలు జరుగుతున్నాయి. ఇరాన్కు మద్దతిచ్చే హౌతీ రెబల్స్ లేదా అక్కడ జరుగుతున్నటువంటి యుద్ధ వాతావరణం వలన ఈ ప్రాంతం చాలా రిస్కులో ఉంది. ఒక్కసారి ఆలోచించండి. ఒక హైవే మీద ట్రాఫిక్ అంతా ఒకే బ్రిడ్జ్ మీద వెళుతూ ఉంటే ఆ బ్రిడ్జికి ఏదైనా అయితే ఏమవుతుంది? ట్రాఫిక్ అంతా జామ్ అయిపోతుంది కదా. ఇక్కడ కూడా సరిగా అదే జరుగుతుంది. రెడ్ సీ మరియు స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ అనే ఈ ప్రాంతాలు ఇంటర్నెట్ డేటాకి ప్రధాన జంక్షన్లు. ఇక్కడ కేబుల్స్కి ఏదైనా జరిగితే మన ఇంటర్నెట్ మీద ఖచ్చితంగా ప్రభావం ఉంటుంది. యుద్ధం జరుగుతున్నప్పుడు పొరపాటున లేదా కావాలనే శత్రు దేశాలు ఈ కేబుల్స్ ని టార్గెట్ చేయవచ్చు. సముద్రంలో వెళ్లే పెద్ద పెద్ద షిప్పులు వాటి లంగర్లు వేసినప్పుడు అవి పొరపాటున ఈ కేబుల్స్ కు తగిలి కట్ అయ్యే ఛాన్స్ కూడా ఉంది. ఫిజికల్ గా కేబుల్ కట్ చేయక్కర్లేదు. హ్యాకింగ్ ద్వారా కూడా సాఫ్ట్వేర్ ని బ్లాక్ చేసిన ఇంటర్నెట్ ఆగిపోతుంది. అయితే పూర్తిగా ఇంటర్నెట్ ఆగిపోయే ఛాన్స్ ఉందా అంటే ఇంటర్నెట్ పూర్తిగా ఆగిపోదు, కానీ చాలా స్లో అవుతుంది. మీరు యూట్యూబ్లో ఒక వీడియో చూడాలి అంటే బఫరింగ్ అవ్వవచ్చు. వాట్సాప్ మెసేజ్ వెళ్ళడానికి టైం పట్టవచ్చు. గూగుల్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ వంటి సర్వర్లు ఎక్కువగా విదేశాల్లోనే ఉంటాయి. కాబట్టి మనకు ఆ సర్వీసెస్ స్లో అవ్వచ్చు. సాఫ్ట్వేర్ కంపెనీలు, బ్యాంకింగ్ సెక్టార్ మీద ప్రభావం పడే అవకాశం ఉంటుంది. ఇప్పుడు అసలు మ్యాటర్కి వద్దాం. ఈ పరిస్థితి చూస్తూ ఉంటే ఒక పాత జ్ఞాపకం గుర్తొస్తుంది. మన పెద్దవాళ్ళు చెప్పేవాళ్ళు, ఒకప్పుడు కరువు వచ్చిందంటే తిండి దొరికేది కాదు, తాగడానికి నీళ్లుండేవి కావు, అన్ని నిత్యావసరాలు కరువులో ఉండేవి. మన దేశం ఎన్నో కరువు కాటకాలను తట్టుకుని నిలబడిన దేశం. కానీ ఇప్పుడు మనం ఇంకో రకమైనటువంటి కరువు వైపు వెళుతున్నామా అని అనిపిస్తుంది. అదే టెక్నాలజీ కరువు. ఒకసారి ఆలోచించండి. ఒకప్పుడు కరువు అంటే పొలానికి నీళ్లు అందకపోవడం, కానీ ఇప్పుడు కరువు అంటే మన ఫోన్కి డేటా అందకపోవడం. నాడు నీళ్ల కోసం కాలువలు ఎలాగో నేడు సమాచారం కోసం ఈ సముద్రం అడుగున ఉండేటువంటి కేబుల్స్ అలాగన్నమాట. ఆ కాలువల్లో నీళ్లు ఆగిపోతే పంటలు ఎలా ఎండిపోతాయో ఇప్పుడు ఈ కేబుల్స్ గనక తెగితే మన డిజిటల్ జీవితం అలా ఎండిపోతుంది. అందుకే ఇది ఈనాడు నిత్యావసరాల కరువు, నేడు టెక్నాలజీ కరువు అని దీనిని పిలుస్తూ ఉన్నాము. ఎందుకంటే మొన్నటిదాకా మనకు కావలసిన వస్తువులు దొరక్కపోతే కంగారు పడ్డాం. ఇప్పుడు మన ప్రపంచం ఎంతలా మారిపోయిందంటే ఇంటర్నెట్ లేకపోతే మనకు ఏ వస్తువు కూడా అందదు. మీరు ఆన్లైన్లో సరుకులు ఆర్డర్ చేయాలి అన్నా, ఒక పేమెంట్ చేయాలి అన్న, కనీసం హాస్పిటల్లో అపాయింట్మెంట్ తీసుకోవాలన్నా అన్ని ఇంటర్నెట్తోనే ముడిపడి ఉన్నాయి. అంటే ఒకవేళ ఈ మిడిల్ ఈస్ట్ యుద్ధం వలన గ్లోబల్ కేబుల్స్ దెబ్బతింటే అది కేవలం మన యూట్యూబ్ మీద మాత్రమే కాదు, మన నిత్యావసరాల మీద కూడా ప్రభావం చూపుతుంది. ఇక్కడ మనం ఒక సీరియస్ పాయింట్ని గమనించాలి. ఇరాన్లో ఇప్పటికే ఇంటర్నెట్ దాదాపు ఆగిపోయింది. అక్కడ అది ఒక రకమైనటువంటి డిజిటల్ కరువు. అక్కడ ప్రజలకు బయటి ప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి. ఇదే పరిస్థితి రేపు ప్రపంచవ్యాప్తంగా వస్తుందని కొందరు భయపడుతూ ఉన్నారు.
కానీ నిజమేంటో తెలుసా? ఇంటర్నెట్ గవర్నెన్స్ ఫోరం రిపోర్ట్స్ ప్రకారం మన పాత రోజుల్లో లాగా కరువు రాగానే చేతులు ఎత్తేసే స్థితిలో ఇప్పుడు మనము లేము. అప్పట్లో కరువు వస్తే ప్రత్యామ్నాయాలు ఉండేవి కావు, కానీ ఇప్పుడు మన దగ్గర బ్యాకప్ వ్యవస్థలు ఉన్నాయి. సముద్రపు కేబుల్స్ కి ప్రత్యామ్నాయంగా శాటిలైట్ ఇంటర్నెట్ వంటివి ఎదుగుతున్నాయి. మన ఇండియాలో మన దగ్గర లోకల్ డేటా సెంటర్లు పెరుగుతున్నాయి. అంటే మనం వాడే ప్రతి సమాచారం అమెరికా దాకా వెళ్ళక్కరలేదు, ఇండియాలోనే స్టోర్ అవుతుంది. అయితే ముప్పు లేదని నేను చెప్పను, కానీ ఈ టెక్నాలజీ కరువు అనేది ఒకేసారి రాదు. మొదట స్పీడ్ తగ్గుతుంది, తర్వాత కొన్ని వెబ్సైట్లు పనిచేయవు, ఆ తర్వాత ఇంటర్నెట్ ధరలు విపరీతంగా పెరిగిపోవచ్చు. సరిగ్గా కరువు రోజుల్లో బియ్యం ధరలు ఎలా పెరిగేవో ఇంటర్నెట్ డేటా ధరలు కూడా అలా పెరిగే ప్రమాదము ఉంది. కాబట్టి ఇంటర్నెట్ ఆగిపోతుందని వైరల్ అవుతున్న వార్తలను మనం ఎలా చూడాలి అంటే అది ఒక హెచ్చరిక లాంటిది. మనం టెక్నాలజీ మీద ఎంతలా ఆధారపడిపోయామో గుర్తు చేసే ఒక అలారం లాంటిది. ఒకప్పుడు తిండి కోసం దాచుకున్నట్టు ఇప్పుడు మనం మన సమాచారాన్ని, మన పనులను ఆఫ్లైన్లో కూడా చేసుకునేలా కొంతైనా సిద్ధంగా ఉండాలి. ప్రపంచం ఏనాడు ఒక్కటిగా లేదు, కానీ ఇంటర్నెట్ మనల్ని కలిపింది. ఈ కేబుల్స్ అనేవి కేవలం వైర్లు మాత్రమే కావు, అవి ప్రపంచ శాంతికి, ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక. ఆ వెన్నెముక విరగడం అంటే ప్రపంచం మొత్తం స్తంభించడమే. కానీ ఆ వెన్నెముకను కాపాడుకోవడానికి ప్రపంచ దేశాలన్నీ కూడా ప్రయత్నిస్తూనే ఉన్నాయి. బైబిల్ కోణంలో ఇది ఎలా చూడాలి అంటే ఇది కూడా కరువే. ఈ కరువు లేదా ఈ ఫెమైన్ అనేటువంటి మాటకు ఉన్న అసలు అర్థం ఏంటో తెలుసా? మత్తయి సువార్త 24వ అధ్యాయంలో కరువు అనే పదానికి లీమోస్ అనే పదాన్ని వాడారు. ప్రాచీన గ్రీకు భాషలో కరువును లీమోస్ అని పిలుస్తారు. అంటే కేవలం అన్నం లేకపోవడం వలన మాత్రమే కాదు, తీవ్రమైన ఆకలి లేదా అత్యవసరాల కొరత అని అర్థం. దీని బహువచనం వచ్చేసి లిమోయ్, అంటే ఒకటి కాదు అనేక రకాల కరువులని అర్థం. గ్రీకులో లీమోస్ అంటే కేవలం కడుపు ఆకలి మాత్రమే కాదు, అది ఒక సొసైటియల్ కొలాప్స్, అంటే ఒక వ్యవస్థ మొత్తం కుప్పకూలిపోవడాన్ని ఇది సూచిస్తుంది. ఒకప్పుడు వర్షాల పడక లీమోస్ వచ్చేది, ఎందుకంటే అప్పుడు ఆహార నిల్వలు ఉండేవి కావు, యుద్ధాల వల్ల పంటలు నాశనమయ్యేవి. మరి ఈ రోజుల్లో మన దగ్గర గోడౌన్లలో బియ్యం ఉండవచ్చు, కానీ మన డిజిటల్ సిస్టమ్స్లో డేటా లేకపోతే అది కూడా ఒక రకమైనటువంటి లీమోస్ లాంటిదే. ఇరాన్లో ఇప్పుడు జరుగుతున్నది అదే. అక్కడ ఇంటర్నెట్ లేకపోవడం వలన వ్యాపారాలు ఆగిపోయాయి, సమాచార మార్పిడి ఆగిపోయింది, అంటే అది ఒక డిజిటల్ లీమోస్. చరిత్రను చూస్తే కరువులు కేవలం ప్రకృతి వైపరీత్యాల వల్లే రాలేదు, యుద్ధాల వల్ల కూడా వచ్చాయి. ఇప్పుడు మిడిల్ ఈస్ట్లో జరుగుతున్న యుద్ధం కూడా అలాంటిదే. సముద్రం అడుగునున్నటువంటి కేబుల్ని టార్గెట్ చేయడం అంటే ప్రపంచానికి అందుతున్న జ్ఞానపు ఆహారాన్ని కట్ చేయడం అన్నమాట. ఇక్కడ మనం ఒక బ్యాలెన్స్డ్ వ్యూ తీసుకోవాలి. కొందరు దీన్ని ఆధ్యాత్మికంగా అంత్యకాల సూచనలు అని భావిస్తారు, మరికొందరైతే హ్యూమన్ సఫరింగ్ సైకిల్ అని అంటారు. కానీ మనం టెక్నాలజీ వైపు నుండి చూస్తే ఇది మానవ నిర్మితమైన ఒక కరువు లాంటిది. ఒకప్పుడు మనుషులు ఆకలితో అల్లాడిపోయినప్పుడు ఎలాగైతే నిస్సహాయముగా ఉండిపోయేవారో, ఇప్పుడు మన చేతిలో స్మార్ట్ ఫోన్ ఉండి అందులో ఇంటర్నెట్ లేకపోతే మనము కూడా అంతే నిస్సహాయంగా ఫీల్ అవుతూ ఉంటాం కదా. మనకు తెలియకుండానే మనం ఆ లీమోస్ లేదా కరువులోనికి వెళ్ళిపోతున్నాం. ఇప్పుడు మనం చూస్తున్న ఈ పరిస్థితులు ప్రపంచంలో ఒక సరికొత్త మార్పును తీసుకుని రాబోతున్నాయి. అది కేవలం టెక్నాలజీలో వచ్చే మార్పు మాత్రమే కాదు, అది మానవ చరిత్రలోనే అత్యంత పెద్ద మలుపు కాబోతుంది. అసలు ఆ మార్పు ఏంటి? ఈ గ్లోబల్ ఈవెంట్స్ అన్ని మనల్ని ఎటువైపు తీసుకుని వెళుతున్నాయి అనే ఈ ఆసక్తికరమైనటువంటి విషయాలను మనం మన నెక్స్ట్ వీడియోలో చాలా వివరంగా చూద్దాం. ఆ వీడియోను మాత్రం మీరు అస్సలు మిస్ కావద్దు, ఎందుకంటే ఆ వీడియోలో మనం ఒక సంచలనమైనటువంటి నిజాన్ని తెలుసుకోబోతున్నాం. అదేంటంటే బైబిల్ ప్రవచనాల ప్రకారం చరిత్రలో ఎన్నో తరాలు ఎదురు చూసిన ఆ గొప్ప ఘట్టం చూసే తరం మనదే కాబోతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.